అయితే ఒకటి చెప్పాలండి, ఇప్పుడు అంటే మన సంపాదకులు ఎస్పెషల్లీ ఎవరైతే సంపాదకులు ఉన్నారో, అంటే యజమానులు తీసేయండి, అంటే ఇప్పుడు గోయింకార్ లాంటి వారు కానివ్వండి, సంతాలియార్ లాంటి వారు, లేకపోతే కేఎల్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఒకప్పుడు సంపాదకులు అంటే ఎడిటర్స్కే అప్పర్ హ్యాండ్ ఉండేది కదా. అంటే పబ్లిషర్లు వీళ్ళ ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళు కాదు నాకు తెలిసినంత వరకు. చాలామంది వాళ్ళ క్యాబిన్లో కూడా వాళ్ళే వెళ్ళేవాళ్ళు తప్ప వీళ్ళు వచ్చేవాళ్ళు కాదనేవాళ్ళు. లేట్ 80s వరకు కూడా, 80 చివరి దాదాపుగా 85, 86 వరకు కూడా పరిస్థితి ఎట్లా ఉండేదంటే, రామ్నాథ్ గోయంకా గారు ఆయన సంపాదకుడిని కలవాలనుకుంటే ఒక స్లిప్ పంపేవాడట, నేను ఒకసారి మీ దగ్గరికి వస్తాను కలవాలి మిమ్మల్ని అని. చాలా పెద్దవాళ్ళు సంపాదకులుగా పనిచేసినారు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రభ సంస్థల్లో. అట్లాంటి పరిస్థితి ఉండేది. అదే ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థలో ఆ తర్వాత కాలంలో యజమాని ఒక పుస్తకం పంపించాడు హైదరాబాద్కు నాకు, మనోజ్ సంథాలియా. ఆయన ఒక పుస్తకం పంపాడు ఆయన హైదరాబాద్కి. ఏమిటి అంటే దాని పేరు, అదొక అమెరికన్ రచయిత రాసిన పుస్తకం. అది ఏమిటంటే వేర్ న్యూస్ రూమ్స్ ఆర్ రూల్డ్ బై MBAs. అంటే మార్కెటింగ్ న్యూస్ రూమ్స్ను MBAలు రూల్ చేస్తే తప్ప పత్రికలు నడవు అని చెప్పే విధంగా ఓ పుస్తకం ఇంగ్లీష్లో. ఆయన ఎవరికి పంపినాడు అదంటే, నేను అప్పటికి ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్గనైజేషన్లో అసిస్టెంట్ ఎడిటర్ స్థాయిలో ఉన్నాను. మాకు ఇండియన్ ఎక్స్ప్రెస్ సంపాదకులుగా ఇక్కడ PS సుందరం గారు ఉండేవారు, ఆంధ్రప్రభ సంపాదకులుగా దీక్షితులు గారు ఉండేవారు. మా ముగ్గురిని చదవమని ఆ పుస్తకం పంపినారు. అంటే ఏమిటంటే, మీరు చేంబర్లలో కూర్చొని సంపాదకీయాలు రాసుకోవడం, వార్తలు ఎడిట్ చేసుకోవడం, పేజీలు పెట్టుకోవడం, పత్రిక ముద్రించడం ఒక్కటే కాదు, మీరు పత్రికకు ఆదాయాన్ని పెంచే మార్గాలు కూడా చూడాలి. న్యూస్ రూమ్స్ అన్నీ కూడా MBAల ఆధ్వర్యంలో నడవాలి అనే ఒక ఆలోచనతో రాసిన పుస్తకం అది. అంటే మార్పు చూడండి, సంపాదకుడితో సంబంధం లేకుండా యజమాని వ్యాపారం, అంటే న్యూస్ పేపర్ ఒక ప్రోడక్ట్ అయిపోయింది. యజమాని వ్యాపారం చూసుకోవాలి, సంపాదకుడు పత్రికను చూసుకోవాలి. దానిలో ఎప్పుడు కూడా సంపాదకుడి పనిలో ఏనాడు యజమాని జోక్యం చేసుకునేవాడు కాదు ఆ కాలంలో. ఆ తర్వాత కాలంలో ఇప్పుడు చూడండి మీరు, సంపాదకుడి పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. యజమాని ఏం చెప్తే అది రాయాల్సింది. ఇవాళ మీరు కొన్ని పత్రికల్లో అయితే యజమానులు వచ్చి న్యూస్ రూమ్లో కూర్చొని రాత్రిపూట అది